ఏ కార్యక్రమమైనా అది నిరసన కావచ్చు, ఆందోళన కావచ్చు, పద్ధతిగా చేస్తే 10 మంది మెచ్చుకుంటారు, లేకపోతే నొచ్చుకుంటారు. హుందాగా నిర్వహిస్తే హర్షిస్తారు, లేకపోతే ద్వేషిస్తారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపునకు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన తెలిపిన విశాఖ వైసీపీ నేతల తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని శవపేటికలతో ఆందోళన చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైసీపీ నేతల అరాచకానికి ఇవి పరాకాష్ఠగా నిలుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఇలాంటి నిరసనలు నిర్వహించిన ఆ నేత ఎవరు? వినూత్న ఆందోళన పేరుతో జనంలో అభాసుపాలయ్యారా? కూటమి పార్టీలతో చీకొట్టించుకొని సొంత పార్టీ నుంచి కూడా చేవాట్లు పెట్టించుకోవడం తప్పడం లేదా? వాజ్ ది స్టోరీ? గాడిద పుండుకు బూడిద మందు అన్నట్టుగా ఉంది వైసీపీ నేతల తీరు. రోగం ఒకటైతే మందు మరొకటి వేస్తే అది వికటిస్తుంది. అలాగే ఏదైనా ఒక సమస్యపై ఆందోళన చేస్తే హుందాగా ఉండాలి. కానీ సమస్య ఒకటైతే నిరసన మరో విధంగా చేస్తే జనానికి రోత, చేసిన వారికి మాటల వాత తప్పదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తే కార్లు, బైకులకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపితే సరిపోతోంది. బండి కాదు మొండి ఇది సాయం పట్టండి, పెట్రోల్ ధర మండుతోంది, ఎడ్లు కట్టండి అన్న పాత సినిమాలోని పాటతో నిరసన తెలిపితే సరిపోతోంది. కానీ అలాంటిదేమీ లేకుండా గాడిదలతో నిరసన తెలిపి నవ్వుల పాలయ్యారు. అరాచకానికి పరాకాష్ఠగా నిలిచారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి చూసి కుళ్ళుకుంటున్న వైసీపీ నేతలు ఉనికి కోసం నానా పాట్లు పడుతున్నారు. ప్రజల్లో లేకపోతే మనుగడ కష్టమన్న ఉద్దేశంతో అర్థం పర్థం లేని ఆందోళనలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. సమస్య ఉన్నా లేకపోయినా ఏదో ఒక కార్యక్రమం పెట్టి చివరికి నలుగురు కూడా రాకపోవడంతో నవ్వుల పాలవుతున్నారు. వ్యక్తిగత ఎజెండాలతో ధర్నాలు చేసి చివరికి ఆశయం నెరవేరకపోవడంతో దిగాలు పడుతున్నారు. విశాఖలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వైజాగ్ సౌత్ వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుకు వ్యతిరేకంగా గాడిదలతో నిర్వహించిన నిరసన విమర్శలకు తావిచ్చింది. ఎన్డీఏ సర్కార్ను విమర్శించాలన్న లక్ష్యంతో చేయడం మినహా మరేమీ లేదు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును నిరసిస్తూ వాసుపల్లి నిర్వహించిన నిరసన ప్రదర్శనలో జంతువులను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జంతు ప్రేమికులు బగ్గుమంటున్నారు. రాజకీయ నిరసనలకు గాడిదలను వాడుకుంటారా అని ముక్కున వేలేసుకున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో గాడిదల మీద ప్రయాణం చేయాల్సిందేనని సందేశం ఇవ్వాలనుకున్న గణేష్ కుమార్ ఆలోచనతో పార్టీ నవ్వుల పాలైంది. మూగజీవాలను నిరసన ప్రదర్శనలో ఉపయోగించి వాటిని హింసించారన్న విమర్శలు వచ్చాయి. ఇది చట్టవిరుద్ధం. మండు టెండలో గాడిదలపై 2 వీలర్ హ్యాండిల్, మిర్రర్స్, ల్యాంప్, సీటు తదితర పరికరాలను అమర్చడంపై జనం మండిపడ్డారు. వీటికి సపోర్టుగా తాళ్లు, ఐరన్ రాడ్స్ పెట్టడంతో గాడిదలు నరకయాతన అనుభవించాయి. కానీ మూగజీవాల పట్ల దయ, జాలి చూపకుండా హింసించడంపై జీవకారుణ్య సంఘాలు మండిపడుతున్నాయి. ఒకవేళ ఈ కాన్సెప్ట్ వాడాలనుకుంటే నిజమైన గాడిదలకు బదులు గడ్డితో తయారు చేసిన బొమ్మలను ఉపయోగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇలా చేస్తే విమర్శలు వచ్చేవి కావు. మరి ఈ లాజిక్ను మాజీ ఎమ్మెల్యే ఎందుకు మిస్ అయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదన్నది వైసీపీ నేతల మాట. ఇక కూటమి ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదంటూ వాసుపల్లి నిర్వహించిన నిరసన కూడా అభాసు పాలైంది. కొత్త పెన్షన్లు ఇవ్వాలని శవపేటికలతో నిరసన తెలపడం కేవలం గణేష్ కుమార్కే చెల్లిందని కూటమి నేతలు కన్నెర్ర చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు వాసుపల్లి ఎంతో హుందాగా నిరసనలు చేసేవారని, కానీ ఫ్యాన్ పార్టీలో చేరిన తర్వాత స్థాయి దిగజారి అత్యంత జుగుప్సాకరంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు దీనిపై పెదవి విరిశారంటే ఈ నేత మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాసుపల్లి మెంటల్ కండిషన్లో ఏదో తేడా కనిపిస్తోందన్న కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఇలాంటి చెత్త ఐడియాలతో నిరసన వ్యక్తం చేయమని వాసుపల్లికి ఎవరు సలహా ఇస్తున్నారని ఫ్యాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇలా శవపేటికతో నిరసన తెలిపితే వైసీపీ అధ్యక్షుడు జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య గుర్తుకు వస్తుందంటున్నారు. అసలు శవపేటికలతో నిరసనలు వ్యక్తం చేయడం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నది వైసీపీ నేతల మాట. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఫ్యాన్ పార్టీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ నేత వైఖరి నచ్చక సీతంరాజు సుధాకర్ వంటి కీలక నేతలు కూటమి పార్టీలో చేరిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి.
ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాలు నిరసన తెలపడంలో తప్పులేదు. పార్టీలు క్రియేటివ్గా ఉండేలా సృజనాత్మకంగా నిరసన వ్యక్తం చేస్తే ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా ప్రభుత్వ పెద్దలను ఆలోచింపజేయవచ్చు. కానీ వాసుపల్లి ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి నవ్వుల పాలయ్యారు. వాస్తవంగా చెప్పాలంటే వాసుపల్లి కారణంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ కొన ఊపిరితో ఉంది. అందుకే సింబాలిక్గా శవపేటికతో నిరసన ప్రదర్శన నిర్వహించారేమోనని పార్టీలో చర్చ జరుగుతోంది. గణేష్ కుమార్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని నిరసన తెలిపే విషయంలో హుందాగా వ్యవహరించాలని సూచిస్తోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకపోతే మరింత అభాసు పాలవడం ఖాయమని హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా వాసుపల్లి గణేష్ కుమార్ తన వైఖరి మార్చుకుంటారో లేదో చూడాలి.